శివుడంటే ఎవరు? ఆయన ఒక యోగా, లేకపోతే లింగమా, లయకారకుడా? అన్ని శివమయము మనం చెప్తాం కదా. శివుడు అంటే ఓ శివతత్వం, అంటే 36 తత్వము చెప్పారు. ఫస్ట్ తత్వం పృథ్వీ తత్వము, జలతత్వం, అగ్నితత్వం, అట్లే వెళ్ళి 36th తత్వం ఏముంది, అదే శివతత్వం అని. శివుడు అని చైతన్యుడు, ప్రకాశ స్వరూపుడు. అతడు ఒక వ్యక్తి కాదు. కొంతమంది చెప్తాడు ఒక 15,000 years బ్యాక్ ఒక మనుషుడు ఉంట్రి, వాళ్ళ పేరు శివుడు అని. ఇదన్నీ భ్రమ. శివుడు అంటే శివతత్వము. అన్నీ ఏ తత్వముని ఇదన్నీ ప్రపంచము అయిందో ఆ తత్వమే శివతత్వము. శివతత్వం నుంచి అన్నీ పుట్టింది, దాంట్లో అన్నీ ఉంది, దాంట్లో లయం అవుతుంది. ఆ సార్వభౌమిక, సార్వకాలిక, సర్వజ్ఞ తత్వం ఏముందో అదే శివతత్వం. అది మా స్వరూపము అదే, అందరి స్వరూపము అదే ఉంటుంది. మన స్వరూపంలో ఉన్నారు అని, అంటే చైతన్య రూపడం. సత్యం, శివం, సుందరం, చైతన్య రూపం. మన ఐడెంటిటీ ఏముంటుంది, మన గురుతో, మన శరీరం పెట్టుకుని గుర్తు పెట్టుకుంటామా? మన మనసుకి ఏమైనా ఉందా, రూపం ఉందా? లేదు. మన చైతన్యంలో రూపం లేదు. దానికే శివుడు నీలాకాశం, మన మంత్రంలో ఉంది కదా, గగన సదృశం. గగన సదృశం. ఆకాశం ఎట్లా ఉందో అట్లా మీరున్నారు. మీ స్వరూపము ఆకాశ స్వరూపం, చిదాకాశ రూపం అని చెప్తాము. చైతన్య ఆకాశము. ఆ తత్వంలో ఉండే ఆ సకల గుణము అక్కడ ఉంది. దానికి ధ్యాన మూలం. ధ్యానమే ఒక మార్గము, భక్తి ఒక మార్గము, సేవ ఒక మార్గము, మళ్ళీ జ్ఞానము, ఇదన్నీ కలుస్తుంది.